యేసుక్రీస్తు ప్రభు అంటే మతోన్మాది. యేసు మతోన్మాది అన్నావు చూసావా, ఇది మాటికి నిజం. హిందువులని రెచ్చగొట్టి మీరు కూడా ఇటు మతంలోకి వచ్చిన తర్వాత బొట్లు పీకేసుకోవటం ఇదని తప్పు కాదు అని ఆ ఫోటో మీద ఉమ్మేసి. కానీ నువ్వు చెప్పిన ఫీలింగ్ ఉంది చూసావా, ముఖం మీద తూ అని ఉమ్మాలనిపించిందని ఆ ఫీలింగ్ నాకు ఉంది. ముసల్దానా, నేను డాక్టర్ అవి చదువుకొని అమెరికా వెళ్ళిపోవాలి నేను అనుకుంటే. నిజంగా ముసలాంకి ధన్యవాదాలు చెప్తున్నానమ్మా. పెబు నామంలో ఆమెకి ఓ లచ్చ స్థుతులు వేస్తా ఉన్నాను. ఇదేం బైబిల్, అన్ని బూతులు ఉన్నాయి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్తావు, నిండా బూతులే. మీ యేసుక్రీస్తు కూడా మెచ్చుకునేలాగా అబద్ధాలు అంటే అతికినట్టు ఉండేలాంటి అబద్ధాలు. ఇప్పుడు యేసు చెప్పాడు చూసావా, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మతం మారిపోయిన క్రైస్తవులు చెప్తున్న దొంగ సాక్ష్యాలు, లేకపోతే తొక్కలో టుమ్రి అబద్ధపు కొట్టు సాక్ష్యాలు ఇప్పటిదాకా చాలా చూశారు. అయితే ఈ సాక్ష్యాలన్నీ అలవాటైపోయి రొటీన్ అయిపోయినాయి అనుకున్నారేమో. మన జోషిగాడు ఉన్నాడు కదా, బ్రదర్ జోషిగాడు. ఈ జోషిగాడు కొత్త రకం సాక్ష్యాలని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఎస్, 100% తయారు చేసిన సాక్ష్యాలే. నిజానికి ఇట్లాంటి సాక్ష్యాలను తయారు చేస్తున్నందుకు, ఇట్లాంటి సాక్ష్యాలు ప్రచారం చేస్తున్నందుకు ఈ జోషిగాడిని ఫస్ట్ కింద పైన పగలగొట్టాలి. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చామంటే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని కూడా చూసారా మతోన్మాదులను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి దానికి కూడా అడుగు దొబ్బుతాడు. అందుకని చెప్పేసి నేను ఆ మాట అనట్లేదు. సాఫ్ సీదా ఈరోజు మనం సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ సాక్ష్యం దయచేసి చిన్నపిల్లలు చూడమాకండి. ఏమో అంటే దానిలో ఏముందో నాకు తెలియదు, కానీ ఎబ్బెట్టుగా అయితే ఉండొచ్చు. ఓకేనా, ముందే చెప్పేస్తా ఉన్నా. రామ్మ గొర్రెమ్మ రా. చూస్తున్నారు కదా, ఈ గొర్రె పేరు భవానీ అలియాస్ బ్లెస్సీ. సో ఈ బ్లెస్సీ ఎలాంటి టుమ్రి సాక్ష్యం చెప్తుంది అనేది ఈరోజు మీకు చూపిస్తా. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి సికింద్రాబాద్ ఈ సహోదరిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటర్వ్యూ ఎందుకు చేయలేకపోతున్నానంటే ఈ జర్నీలోనే చాలా టైర్డ్ అయిపోయి చాలా విధంగా అలసట జరగటం వల్ల నేను ఇంటర్వ్యూలో కూర్చోలేకపోతున్నాను. అందుకనే ఈ సమయాన్ని ఆ సహోదరికి ఇస్తున్నాను. అదేంట్రా, నీ ప్రభువు చెప్పాడుగా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జోషిగళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడుగా. నువ్వేమో నేను ప్రయాసపడి అలసిపోయాను, నాకు ఇప్పుడు లేచే ఓపిక లేదు, అంటే అదే కదిలే ఓపిక లేదు కాబట్టి మైకామకి ఇచ్చేస్తానని తప్పించుకు దొబ్బుతున్నావు. ఇటు ఏలూరు నుంచి హైదరాబాదు ప్రయాణం చేసినందుకే నీకు అంత శక్తిహీనం అయిపోయావు అంటే మరి నువ్వు స్వస్థతల గురించి వంకాయల గురించి ఎందుకురా చెప్తావు సన్నాసి? తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం తప్పుకోకుండా చూడండి. ఇప్పుడు అనేక మందిని మీరు మతోన్మాదులు చూస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క సిస్టర్ గారిని ఏమనాలంటే ఒక లేడీ మతోన్మాది అని పిలవచ్చేమో. యేసుక్రీస్తు ప్రభు అంటేనే పడని ఈ సహోదరి, తన చేతితోనే బైబుల్ కాల్చేసిన ఈ సహోదరి ఇప్పుడు అదే చేతితో ఈ సికింద్రాబాద్ మొత్తం సువార్త చెప్తుంది ఈ సహోదరి. వావ్, కాస్త వింతగా వెరైటీగానే ఉంది కదా, చూద్దాం. నిజంగా తన జీవితంలో జరిగిన ఆ యొక్క సాక్ష్యాన్ని తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒరే మేము తప్పకోకుండా చూస్తాం కానీ నువ్వు తప్పుకు సావరా సన్నాసి. మైక్యూ అందరికీ ప్రేజలాడండి. అలాగే సమయం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి అవకాశం ఇచ్చిన బ్రదర్ జోషి గారు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఏంటి అవకాశం ఇచ్చిన యేసుకి వందనాలు, జోషిగాడికి కూడా వందనాలేనా? ఇడుకో 200 ఇవ్వమ్మా. అంటే మేము చిన్నప్పటి నుంచి హిందూస్ చాలా భయంకర విగ్రహాలు అనమాట. మినిమం ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అయ్యేలాగా మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ నువ్వు సేమ్ మళ్ళీ డిసప్పాయింటింగ్ కంటెంటే మాట్లాడుతున్నావు. మేము భయంకరమైన విగ్రహారాధికులం. రొట్ట కొత్తగా ఏమన్నా చెప్పొచ్చుగా, ఎవడన్నా కాస్త కొత్తగా చెప్తారేమన్నా చూస్తా. టైటిల్లో ఉన్న కొత్తదనం, నీ ఇంట్రడక్షన్లో ఉన్న కొత్తదనం నువ్వు మాట్లాడే మాటల్లో కనపట్టలే పాప. మా నాన్నగారు వాళ్ళు ఎక్కువ అయ్యప్ప మాలేస్తారు, మేము ఎక్కువ దుర్గా ఎక్కువ కొలుస్తారు అన్నమాట. భయంకరం చాలా విగ్రహారాధన. నేను కూడా దసరా టైంలో 9 days అట్లా 21 days ఉపవాసం దేవినవరతులు చేసి అలాంటి భయంకరం విగ్రహారం కుటుంబం నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నారు. పీకెళ్ళే కానీ భయంకరం భయంకరం అని 10 సార్లు అన్నావు కదా. ఏం భయంకరం అమ్మ విగ్రహారాధనలో? ఏం భయంకరం అంటే ఇప్పుడు భారతదేశంలో 100 కోట్ల మంది రోజు విగ్రహారాధన చేస్తున్న వాళ్ళకి ఎవరికి భయం వేయట్లా? కొన్ని వందల వేల తరాలుగా అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో ఇదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరికి భయంకరంగా అనిపించలా, భయం అనిపించలా? ఈరోజు నువ్వు మతం మారిపోయిన తర్వాత నీకు అది భయంకరంగా కనిపిస్తుంది అంటే భయంకరంగా మారింది నీ మనస్సు.
ఎప్పుడైతే ఆ మతంలోకి మారావో అప్పుడు నీ బతుకంతా కూడా భయంకరంగా అయిపోయింది. అందుకే నీకు ఆ రూపాలను చూడంగానే భయం వేస్తుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారిని చూసి, అంటే వారి రూపాన్ని చూసి మహిషికి భయం వేసింది. అమ్మవారి రూపాన్ని చూసి మహిషాసురుడు, రక్తబీజుడు, భాండాసురుడు లాంటి రాక్షసులకు భయం వేసింది. విష్ణుమూర్తిని నరసింహ అవతారంలో చూసి హిరణ్యకశిపుడికి భయం వేసింది. శ్రీరాముణ్ణి అవతారంలో చూసి రావణాసురుడికి, కుంభకర్ణుడికి భయం వేసింది. మరి మీకు విగ్రహాలని, దేవుళ్ళని చూసి భయం వేస్తుందంటే ఎందుకు వేస్తుంది అనేది మా వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మీకు అర్థం కావట్లా మీరు ఎందుకు భయపడుతున్నారు అనేది. ఇందుకే భయపడుతున్నారు. ఆసురి అంశ, రాక్షసాంశ ఉన్న వాళ్ళకి మాత్రమే భగవంతుడిని చూసినప్పుడు ఉత్సపడిద్ది అనమాట. అందుకే నీకు అది భయంకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు నా సాక్ష్యము చెప్పాలని, అనేకులు నా సాక్ష్యం ద్వారా మరి మారాలని, దేవునికి మహిమకరంగా ఉండాలని ఆ సాక్ష్యము చెప్పాలనుకున్నాను. చూసారుగా, ఈ సాక్ష్యం వినటం వల్ల అనేక మంది మారాలి. అనేక మంది మారాలి అంటే ఉన్నది లేనిది ఏదైనా చెప్పు, కానీ ఎక్కువ మందిని మారాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుని చూసారా. ఆ మార్చటం అనే కాన్సెప్ట్ కోసం కట్టిక అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అన్నీ వాడతారు. ఉదాహరణకి మా దేవుడు చెక్క మీద చచ్చిపోయాడు, 3వ రోజు నిద్ర లేచాడు, 4వ రోజున ఎగిరిపోయాడు, 5వ రోజున ఏదో పీకాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్తారు చూడండి. అవన్నీ కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఎందుకంటే అంతిమ లక్ష్యము అంటే వీలైనంత ఎక్కువ మందిని తిరిగి ఆ మతంలోకి మార్చడం. ఈ సాక్ష్యాలు అందుకు తప్ప బొచ్చుకి పనికిరావు. ఓకే, నా సాక్ష్యం ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి హిందూస్ అనమాట. అట్లాగే నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది అనమాట. అసలు యేసుక్రీస్తు ప్రభు అన్న, క్రిస్టియన్స్ అన్న చాలా ఇరిటేషను. యేసుక్రీస్తు ప్రభు అంటే మన భారతదేశ దేవుడు కాదు కదా, అమెరికా దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అంటే పిచ్చోడు, మతోన్మాది, అట్లా చాలా చాలా ఇరిటేషన్ ఉండేది అనమాట యేసుక్రీస్తు ప్రభు. నేను చదువుకున్న ఆ ఇరిటేషన్ నాకు ఉంటుందిలేగా నా ఫేస్ చూస్తే. కాకపోతే నువ్వు ఇక్కడ అసలు పాయింట్ ఒకటి మిస్ అయిపోయావు. దాన్ని క్యాస్ట్ ఫీలింగ్ అనరు, రిలీజియస్ ఫీలింగ్ అంటారు. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ అంటే అది కులానికి సంబంధించింది. కానీ నువ్వు యేసుని చిచి ఆ ఫేస్ చూస్తే అసహ్యం వేస్తుంది అన్న లెవెల్లో చెప్పావు చూసావా, దాన్ని రిలీజియస్ ఫీలింగ్ అనాలి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ యేసు నువ్వు అన్నావు చూడు అమెరికా దేవుడు అని. యేసు అమెరికా దేవుడే అంటే చాలామంది అడగొచ్చు, అదేంటి దేవుడు దేశానికి ఒకడు ఉంటాడా అని. దేశానికి ఒకడు ఉండడు, కానీ ఒక దేశం ప్రపంచం మీదకు రుద్దుతున్న దేవుడు కాబట్టి అమెరికా దేవుడు అంటున్నాం. నిజానికి అసలు దేవుడే కాదు, కానీ అమెరికా వాళ్ళు పోర్ట్రే చేసి పోషించి పంపిస్తున్నారు కాబట్టి అమెరికా దేవుడు. ఇక యేసు మతోన్మాది అన్నావు చూసావా, ఇది ముమ్మాటికి నిజం. యేసు మతోన్మాదే. ఈ వీడియో అయ్యేలోపు అది నువ్వు కూడా ఒప్పుకుంటావు, కొంచెం మనసు పెట్టి బుర్ర పెట్టి ఆలోచిస్తే. హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా దూరపు రిలేటివ్స్ ఒక యేసుప్రభు నమ్ముకున్నామన్నమాట. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ వాటర్ కోసం వెళ్తే వాళ్ళ గదిలో యేసుప్రభు ఫోటో చూశాను. ఆమెను అడిగితే, నేను అడిగాను, అంటే నాకు 5th క్లాస్ చదవడం చాలా చిన్నదాన్ని. నేను అడిగాను అనమాట, పెదనాన్న ఉండగా నువ్వు బొట్లు గాజులు తీసావని అడిగితే ఆమె అంటుంది, మీరు దేవుణ్ణి నమ్ముకున్నాము అందుకని మేము ఇలా ఉన్నాం అని చెప్తే, నేను అన్నాను, దేవుణ్ణి నమ్ముకుంటే ఇట్లా ఉంటారా, అంతా భారతదేశంలో ఉండకూడదు అని చెప్పేసి ఆమెను వ్యతిరేకంగా మాట్లాడాను. అయితే ఆమె నీళ్ళు ఇస్తే నీళ్ళు తాకుండా ఆమె మీద నీళ్ళు పోసి నాకు నీళ్ళు వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి నువ్వు వచ్చేసనమాట. ఇది మతోన్మాదం కాదమ్మా, పిచ్చి అంటారండి దీన్ని, పిచ్చి అంటారు. లేకపోతే నీకే గతి లేక నీళ్లు తాగటానికి వాళ్ళ ఇంటికి పోయాం, వాళ్ళు ఏం పెట్టుకుంటే నీకేంటికి చెప్పు. అయినా మతం మారిన వాళ్ళు అట్నే ఉంటారు, బొట్టు తీసేసి, ఇంకా పువ్వులు తీసేసి, గాజులు తీసేసి. అదే సనాతన ధర్మంలో చెప్పాలంటే వైధవ్యం ప్రాప్తించినట్లుగా ఉంటారు. అదే ఊరి భాషలో చెప్పాలంటే ముండమోసినట్టుగా ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, నీకేం నొప్పి కదా. కాబట్టి ఇక్కడ నువ్వు హిందువులని రెచ్చగొట్టి మీరు కూడా ఇటు మతంలోకి వచ్చిన తర్వాత బొట్లు పీకేసుకోవటం ఇదని తప్పు కాదు అని చెప్పాలని నిరూపించడం కోసం ఈ అబద్ధపు సాక్ష్యం చెప్తున్నావు తప్ప నీ సాక్ష్యంలో బొచ్చు కూడా పసలేదమ్మా. బయటకు వచ్చిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ గోడ మీద ఒక ఫోటో కనిపించింది, యేసుక్రీస్తు ప్రభు ఫోటో. ఆ ఫోటో తీసి నేను ఆ ఫోటో మీద నాకు ఎందుకు ఉమ్మేయాలనిపించింది. ఆ ఫోటో మీద ఉమ్మేసి పగలగొట్టేసి దాన్ని బయటకు వచ్చాను. నాకు కూడా అనిపించిద్దమ్మా, కానీ నేను చేస్తానా? చేయకూడదు. ఎందుకంటే మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం కదా. కాబట్టి మన దాన్ని మనం గౌరవించుకుంటూ పక్కవాడిని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అవమానించకుండా వెళ్ళిపోవాలి. కానీ నువ్వు అవమానించాను అని చెప్తున్నావు చూసావా, ఇది కూడా నిజం కాదు, ఇది మాకు తెలుసు. కానీ నువ్వు చెప్పిన ఫీలింగ్ ఉంది చూసావా, ముఖం మీద థూ అని ఉమ్మాలనిపించిందని, ఆ ఫీలింగ్ నాకు ఉంది. కానీ చేయండి. 10th క్లాస్ వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక పాస్టర్ గారు అక్కడ అందరికీ సువార్త చేసుకుంటూ వస్తూ నా గురించి అడిగారు అన్నమాట. నీ పేరేంటమ్మా, నీకోసం ప్రార్థన చేస్తాము, నువ్వు నీకోసం ప్రేయర్ చేస్తే పాస్ అవుతావు అంటే నేను ఒకటే అన్నా, నేను చదువుకుంటే నేను పాస్ అవుతాను,
మీరు ప్రేయర్ చేస్తే పాస్ కావు. అయినా మీరు జాబ్ చేసుకోవడం మానేసి ఇట్లా అందరికీ మీరు మతాలు మారిస్తారా? మా వాళ్ళు పాలిటిక్స్ ఉన్నారు, పోలీస్ కేసు పెడతాను, మీరు నాకు చాలా ఇది చేస్తున్నారని చెప్తా అంటే ఇక ఆయన వెళ్ళిపోయారు అన్నమాట. అట్లా నేను 10th క్లాస్ చదివిన తర్వాత నాకు ఆశ ఏంటంటే మా పేరెంట్స్ ఏమి స్టోనమ్మా, నాకు ఆశ ఏంటంటే అనకూడదు. వీడియోలో మాట్లాడుతున్నావు కదా, కాస్త బ్యాలెన్స్ చేసుకో గొంతు. పైగా నువ్వు గొప్ప సింగర్ అని చెప్పు. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక నేను 3 బట్టలు పెట్టుకునేది, తమిళ అమ్మలేదా 3 బట్టలు పెట్టుకునేది అనమాట. అయితే ఒక ఆంటీ వచ్చారు, నన్ను వచ్చి వాళ్ళ పాస్టర్ గారికి స్థలాలు కావాలంట. ఆమె వచ్చి అడుగుతుంది, అమ్మ మీ డాక్టర్ గారు ఉన్నారా అని అడుగుతుంది. అడిగితే లోపల ఉన్నారండి, పేషెంట్లు చూస్తున్నారన్న. కానీ ఏసే నన్ను ప్రేమిస్తున్నారంటే ఇగో నాకు సువార్త ఏం చెప్పకు, మా డాక్టర్ గారితో పని, నాతో నీకు పని లేదు వెళ్ళంటే ఆ 3 రోజులు వచ్చి కూడా నాకు చెప్తూ ఉంది. అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా ఇదే గోలా. నువ్వేమో 10th చదివాను అంటున్నావు, అక్కడేమో డాక్టర్ గారి దగ్గర పని చేస్తున్నావు. మళ్ళీ మాకు మా డాక్టర్ గారికి చెప్పుకో. డాక్టర్కి చాలా తేడా ఉందమ్మా. డాక్టర్ అంటే వైద్యుడు, డాక్టర్ అంటే కూతురు. కాబట్టి మా డాక్టర్ గారికి చెప్పు అన్నావా? నిన్ను ఉద్యోగంలో పెట్టుకుని ఆడు డాక్టర్స్ మస్ట్ బి క్రేజీ. ఏసే గోలా అనుకున్నా. తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారు వాళ్ళ పాపకి హాస్పిటల్ తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి అయితే నా దగ్గర నేను రిసెప్షనిస్ట్ కాబట్టి నా దగ్గర అన్ని రాయించుకొని అనమాట. తీసుకొచ్చి అయితే నా దగ్గర నేను రిసెప్షనిస్ట్ కాబట్టి నా బాధ ఎవరికి చెప్పుకోను. నువ్వు చెప్పే మాటలు కూడా నమ్మి కర్మగాలి కొంతమంది ఇట్లాంటి సాక్ష్యాలని పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ నీకు పదాలే పలకటం రావట్లా. నువ్వు చేసే పోస్టు రిసెప్షనిస్టు, కానీ నేను రిసెప్షనిస్ట్ కాబట్టి అది తిరిగి పలకటం కూడా నాకు రావట్లేదు. అంత టాలెంటెడ్గా పలికావు తెలుసా నువ్వు. నేను రిసెప్షనిస్ట్ కాబట్టి ఇది తిరిగి అలా పలకటం యథాతథంగా నాకు కుదరట్లేదు కాబట్టి మళ్ళీ ప్లే చేశాను అనమాట ఆ పదాన్ని. ఓకే, నా దగ్గర అన్ని రాయించుకొని ఇంజక్షన్ చేసిన తర్వాత ఇంజెక్షన్ కంగారు పడకండి, అది కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఇంజెక్షనే. ఓకే, మీరు డాక్టర్ అయిన తర్వాత అందరికీ ట్రీట్మెంట్ చేయాలా, మేము మతాలతో కాకుండా అందరికీ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మాకు ఈ వాక్యాలు అవి చెప్పదు పాస్టర్ గారు అని పాస్టర్ గారు చెప్పాను. ఇప్పుడు నువ్వు డాక్టరా? ఇందాకే కదా మా రిసెప్షనిస్ట్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ ఎంతలో మేము డాక్టర్లం కాబట్టి అని ఎట్లా చెప్తున్నావు? వాక్యాలు కానీ దేవుడి గురించి కూడా చెప్పొద్దు. ఏంటంటే మీరు డాక్టర్ అయిన తర్వాత అందరికీ ట్రీట్మెంట్ చేయాలా, మేము మతాలతో కాకుండా అందరికీ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మాకు ఈ వాక్యాలు అవి చెప్పదు పాస్టర్ గారు అని పాస్టర్ గారు చెప్పాను. చెప్పిన తర్వాత సరేనమ్మా నీకు ఇబ్బంది పెట్టరు, మంచిగా చూసుకుంటారు పాస్టర్ అమ్మ గారు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అయితే అప్పుడు క్రిస్మస్ టైంలో వాళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఎన్ని 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 నీకు తిన్నగా ఒక భాషను ఇవ్వలేకపోయినా నీ ప్రభువు నీకు భవిష్యత్తు ఇస్తాడని నమ్మావా? పిచ్చ తల్లి. కిస్మా కాదు, అదేం పదం ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. అయితే అప్పుడు క్రిస్మస్ టైంలో అదనమాట. ఎందుకంటే ఆ పదాన్ని నేను కూడా పలకలేకపోతున్నా, అంత వైనంగా పలికింది ఆ తల్లి. కాబట్టి ఆ పదాన్ని ఆమె నోట్లో నుంచే వినిపించా. ఇలాంటి ఆణిముత్యాలు చాలా ఉంటాయి. అన్నీ పట్టుకుంటూ వెళ్ళిపోతే వీడియో మొత్తం కూడా విమర్శించడానికి సరిపోద్ది. కాబట్టి సాక్ష్యం గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, ఇగో దేవుడు నీకు ఈ వాగ్దానం ఇచ్చారు, నువ్వు దేవుని సొత్తు అంట అంటే యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం చూపించారు అన్నమాట. పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు నా సొత్తు అంటే ఇదంతా గ్యామ్లింగ్, చిలక దోచేసుకునేది, ఈ నాకేం చెప్పకండి, ఈ మీరు తీసుకోండి, నాకేం చెప్పకండి, నేను చదువుకోవాలా అని చెప్పేసి వాళ్ళని చాలా ఇదిగా మాట్లాడాను. తర్వాత ఆ ముసలం పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారికి డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఆమె ఆ రోజు శుక్రవారం అన్నమాట, ఉపవాసంతో ఉందంట. ఉపవాసం ఉందంటే మరి ఆమె ఏం చేసిందంటే నేను ఆమెకు మొత్తము స్నానం చేపించి డ్రెస్సింగ్ చేసి కూర్చోబెట్టి ఆమె బైబిల్ చదువు అయితే నేను బైబిల్ చదువుకుంటాను, ఆ బైబిల్ ఇవి అంటుంది. బా నాకు అస్సలు ఇష్టం లేదంటే మళ్ళీ బైబిల్ నన్ను ఇవ్వమంటున్నావు, నేను ఇవ్వనంటే నన్ను తీసుకొచ్చి ఇవ్వమంటుంది బైబిల్. సర్లే ఇలా తీసుకొచ్చి ఇలా పడిచేసిన తర్వాత ఆమె ఏం చేసింది, ఇక పక్కన ఆయిల్ ఉంటే నేను కాలేజీకి వెళ్ళిపోతే అని పిలిచి వంగో అన్నది. నేను వంగోని అన్నాను. ఎందుకు వంగోలను అంటే కాలేజీకి వెళ్ళిపోతే అని పిలిచి వంగో అన్నది. నేను వంగోని అన్నాను. ఎందుకు వంగోలను అంటే సర్లే అని చెప్పేసి ఆమె కరెక్టే కదా, ఎందుకు ఒక్కాలి అయినా వంగుంటే ఏం చేద్దామని ఏమలే సర్లే అని చెప్పేసి ఆమె ఏం చేసింది, నా తల మీద ఆయిల్ పోసేసింది, నువ్వు నాకులాగా పెద్ద బిషప్ అవ్వాలని. నాకు ముసల్దానా, నేను డాక్టర్ అవి చదువుకొని అమెరికా వెళ్ళిపోవాలని నేను అనుకుంటే మా నిజంగా ముసలాంకి ధన్యవాదాలు చెప్తున్నానమ్మా. పెబు నామంలో ఆమెకి ఓ లచ్చ స్థుతులు వేస్తా ఉన్నాను. లేకపోతే నువ్వు డాక్టర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయి ఉంటే
ఎన్ని ప్రాణాలు తీసేదానివి తల్లే. నిజంగా నిన్ను ఆ రోజు ఒంగో పెడతాం, అదే దాన్ని ఆయిల్ పోయటానికి ఒంగో పెడతాం, నువ్వు డాక్టర్ కాపాడటం మాకు, మా దేశానికి, ఇంకా అమెరికా దేశానికి కూడా చాలా గొప్ప వరం అమ్మ. ఆ ముసలామకి నిజంగా 1000 స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అంటే నా మీద ఆయిల్ పోస్తావా, నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. అయితే నవ్వు ఆపుకుంటున్నావు కదా. ఆ తర్వాత నాకు డబ్బులు కూడా ఇచ్చారు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పక్కనే మా ఒక క్రిస్టియన్ ఆంటీ వాళ్ళు చర్చికి పోయేవారు. అయితే ఆమె బైబిల్ చదువుని రాదంట, నన్ను బైబిల్ చదవమని. మరి దేశంలో కర్మ కాకపోతే ఏ సాక్ష్యంలో విన్నా మా బంధువుల్లో ఎవరో క్రిస్టియన్ గారు ఉన్నారు, లేకపోతే మా ఇంటి పక్కన ఎవరో క్రిస్టియన్ గారు ఉన్నారు, వాళ్ళు మాకు చెప్పారు. ఏమన్నా దేశంలో ఎక్కడ చూసినా క్రిస్టియన్లు ఉన్నారు అని చెప్తారు. జనాభా లెక్కల్లో చూస్తే తెలంగాణలోనేమో 0 క్రిస్టియన్లు అంటున్నారు. ఎంత మాయతనం ఏంటమ్మా. ఒక్కళ్ళు కూడా మీ మతం చెప్పుకోకుండా జనాభా లెక్కలు ఇచ్చారా? పూ చదవమంటుంది. నేను అప్పటికే ఈ భగవద్గీత అవి చదువుతూ వాటిలో ధ్యాస ఉంది. ఏంటంటే నాకు పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర అవన్నీ బాగా చదువుతాను అనమాట. చదువుతాం, బైబిల్ చదవమంటుంది. నాకు రోజుగా నాకు క్లాస్ బీగుతుంది, బైబిల్ చదువు, నాకు చదువు రాదంటే. నేను బైబిల్ చదవను, నాకు అసలు దేవుడు ఇంట్రెస్ట్ లేదు కదా, నాకెందుకు చెప్తావు ఆంటీ అంటే, ఒకసారి చదువు అని అంటుంది. ఇదేం బైబిల్ అన్ని బూతులు ఉన్నాయి, ఇదేం బైబిల్ అన్ని బూతులు ఉన్నాయి, నన్ను చదవమనుకో, ఇదిగో మంచిగా భగవద్గీతలు మంచిగా ఉన్నాయి కదా, బైబిల్ చదవమంటే అంటే ఆంటీతో నాతో కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావు, నిండా బూతులే. ఒక అరగంట సేపు గొడవైన తర్వాత ఇక ఆంటీ అయినట్లే చదువు అంటది. నాకు కోపం వచ్చి బైబిల్ తీసుకొని 2 పేజీలు చింపేసి అక్కడ అగ్గుపుల్లు అంటే కాల్చేసా. కానీ కాల్స్తే ఇది కవరు చెరగలేదు, కానీ మొత్తం పేపర్స్ అన్ని కాలిపోయాయి అనమాట. ఇదే బైబిల్ కాల్చేసి. నాకు అర్థం కాలేదమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పు. బైబిల్ తీసుకొని 2 పేజీలు చింపేసి అక్కడ అగ్గుపుల్లు అంటే కాల్చేసా. కానీ కాల్స్తే ఇది కవరు చెరగలేదు, కానీ మొత్తం పేపర్స్ అన్ని కాలిపోయాయి అనమాట. ఇదే బైబిల్ కాల్చేసాను అంటే. నాకు ఒకటి అర్థం కావట్లేదు, 2 సార్లు విన్నా కూడా. నువ్వు బైబిల్ తగలబెట్టాలి అనుకున్నావా, సింపాలనుకున్నావా? సింపాలనుకున్నప్పుడు 2 పేజీలు సింపినప్పుడు ఆ 2 పేజీలు తగలబెట్టాలనుకుంటే బైబిల్ మొత్తం ఎందుకు తగలడిద్ది? అవదు. మొత్తం బైబిల్ తగలెట్టాలనుకున్నప్పుడు బైబిల్ కవర్ తగలబడకుండా లోపలది మాత్రం తగలబడింది అన్నావు. అసలు ఆ బైబిల్ చూస్తే చెక్కు చెదరకుండా ఉంది కదా, ఇదే బైబిల్ అని చెప్పి మళ్ళీ ఊపుతున్నావు కదా చేత్తో పట్టుకుని, అదే బైబిల్ని. అబద్ధాలు ఆడు, కానీ మీ యేసుక్రీస్తు కూడా మెచ్చుకునేలాగా అబద్ధాలు ఆడు. అంటే అతికినట్టు ఉండేలాంటి అబద్ధాలు. ఇప్పుడు యేసు చెప్పాడు చూసావా, నేను మీ పాపాల నిమిత్తమే చచ్చిపోతున్నానని, సావు తప్పదని తెలిసిన తర్వాత చెప్పాడు. ఎందుకు? ఇక తప్పించుకునే ఆప్షన్ లేదు కాబట్టి. అలాగే చచ్చిపోయిన తర్వాత బైబిల్ రాసిన వాళ్ళు ఏం చెప్పారు? చచ్చిపోయాడని ఆడమాకండి, మళ్ళీ వస్తాడు అని చెప్పారు. మళ్ళీ రాకపోయినా ఏది, ఈ తరం గతించిపోకముందే నేను మరలా వస్తాను, మీరు చూస్తారు అని చెప్పిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలైనా ఇప్పటికీ రాకపోయినా సరే ప్రజల్ని నమ్మించుకుంటూ, ఇంకా దేశాల వాళ్ళందరినీ మతం మార్చుకుంటూ, ఇప్పటికి కూడా అతుక్కున్న అబద్ధాలు లాంటి అందమైన అబద్ధాలు చెప్పుకొస్తున్న పాస్టర్ల లాగా చెప్పాలి. ఇట్టా అప్రెంటిస్ అబద్ధాలు చెప్పావు అనుకో, అడ్డంగా బుక్ అయిపోతావు. అందుకే నువ్వు డాక్టర్ అలా పెద్దదానా. అంటే ఆమె ఒకటే చదవమని నన్ను తింటుంది. నాకు కోపం వచ్చి బైబిల్ 2 అక్షరాలు చింపేసి కాల్చేసాను అనమాట. ఇందాక 2 పేజీలు అన్నావు, ఇప్పుడేమో 2 అక్షరాలు అంటున్నావు. అంత 2 అక్షరాలు నచ్చనివి ఏముంటాయి? ఓహో, యేసు అనే 2 అక్షరాలు నచ్చి ఉండవు బహుశా, అందుకే ఆ 2 సింపి తగలెట్టుంటావు కదా. కానీ గ్యారంటీగా చెప్తున్నా, ఏదో ఒక మాట మీద ఉండు. 2 అక్షరాలు చింపావా, 2 పేజీలు చింపావా, అది గుర్తు. ఇప్పుడు నన్న ఆంటీ బైబిల్ చూడు కాలిపోయింది, ఇప్పుడు భగవద్గీత తీసుకో అంటే అప్పుడు ఆంటీ బాధపడింది. ఇక్కడ కట్ అయిన పాయింట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆంటీ కావాలంటే భగవద్గీత తగలబెట్టుకో అంటే ఆ పకీర్ది భగవద్గీత తగలబెట్టింది. ఈ జోషిగాని పగల కొడతాను కాబట్టి ఆడ ఆ పాయింట్ కట్ చేశాడు. కావాలంటే అక్కడ చూడండి, కట్ అయింది ఎంత క్లియర్గా తెలుస్తుందో. ఇప్పుడు భగవద్గీత తీసుకో అంటే అప్పుడు ఆంటీ బాధపడింది. చూసారు కదా ఎంత ప్రాంప్ట్గా కట్ చేశాడో. జోషి గారే ఇదే భయాన్ని మెయింటైన్ చేయాలి, లేకపోతే కొడక తొక్కి నారదీస్తా. ఇట్లాంటి వాటిల్లో ఆడవాళ్ళకు కూడా ఎటువంటి రిబేట్లు ఉండవము. ప్యాకెట్ చర్చికి రా అంటే నేను అన్న ఆంటీకి, సరే క్రిస్మస్ చర్చికి వస్తాను, నువ్వు నా గుడికి వస్తావా అని అడిగా ఆంటీకి. సరే వస్తాను అన్నది. అయితే క్రిస్మస్ టైంకి వాళ్ళు బిర్యానీ కేకు పెడతారు. అయితే నేను అన్నాను, ఇది కూడా ప్రసాదమే కదా, మరి యేసుప్రభు ప్రసాదం నేను తింటున్నాను కదా, మరి మా ప్రసాదం నువ్వు తింటా కదా అని. తింటానంది. సరే నేను బిర్యానీ కేకు తినేసి ఇంటికి వచ్చేసా. శుక్రవారం రోజు గుడికి పోయి కొబ్బరికాయ తీసుకొచ్చి ఆంటీకి ఇస్తే, మేము తినకూడదు అంది. ఎందుకు తినవు? నువ్వు నిన్న చర్చికి వచ్చినప్పుడు మేము అది కేక్ తిన్నాం, బిర్యానీ తిన్నాం, అది ప్రసాదమే కదా, యేసుప్రభు కూడా విగ్రహారాధనే కదా, మేము చేసి కూడా విగ్రహారాధనగా తినమంటే మేము తినకూడదు అని చెప్పేసి ఆంటీ లోపలికి వెళ్ళిపోయింది.
చూసావా? ఆ గొర్రెలు కట్టిక అబద్ధాలు, పచ్చి మోసాలు, అవసరం కోసం ఎవరితో అయినా సరే ఏ మాట అయినా మాట్లాడతారు. అర్థమైందా? నీతో ఏం చెప్పింది ఒక రోజు ముందు? గుడికి వస్తావంటే నేను వస్తా, కొబ్బరికాయ కొడతా నేను కొడతా, భగవద్గీత నేను చదువుతా అంది. మళ్ళీ తెల్ల మేము ముట్టుకోకూడదు, మేము ముట్టుకుంటే మాది కాలిపోద్ది, అదే చేతులు కాలిపోతాయని ఏడిసిందిగా. ఎట్టాగే ఉంటే దౌర్భాగ్యపు మాటలు. అటువంటి అబద్ధాల కోరు గొర్రెల్ని, అటువంటి అబద్ధపు మతాన్ని నువ్వు ఈరోజు మోసుకుంటూ నెత్తిన శంగేసుకుని, అదే తెల్లదేసుకున్నావు కదా, శంగేసుకుని ఇట్లా మమ్మల్ని సాగొడటానికి అబద్ధపు సాక్ష్యాలు చెప్తా ఉన్నావు. ఎరా జోషిగా, బిగినర్స్ మిస్టేక్ కావాలంటే కొత్తగా చెప్తున్నారు సాక్ష్యాలు, వాళ్ళు అట్టాగే చేస్తారు. నువ్వు తాడి పెరిగినట్టు పెరిగావు, ఇప్పుడు దాదాపు ఒక 1000 పైన వీడియోలు పెట్టావు. ఎరా చూసుకోపోతే ఇట్లాంటివన్నీ తెంగరాదవా? అయితే వెళ్ళిపోతే నేను అన్నాను, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు ఆంటీ, నిన్ను వచ్చినప్పుడు నువ్వు తినాలి కదంటే తిన్నంది. అయితే మీ క్రిస్టియన్స్ అందరికీ నేను ప్రసాదాలు పెడతాను కాళ్ళు ఎగరే చెప్పారు మాట. నేను కానీ మీ అందరికి ప్రసాదాలు పెట్టకపోతే నా పేరేంటో చూపిస్తానని సవాల్ ఇసిరి. ఏదమ్మా ఆ అద్భుతమైన స్టోన్తో మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్. నేను కానీ మీ అందరికి ప్రసాదాలు పెట్టకపోతే నా పేరేంటో చూపిస్తానని సవాల్ ఇసిరి. ఓ అది శవాలు ఇసరటం కాదమ్మా, శవాలను అలా ఇసిరేస్తే బొక్కలో వేస్తారు, అది సవాల్. శవాలకి సవాల్కి చాలా తేడా ఉంది బాబోయ్. సవాల్ అంటే డెడ్ బాడీస్, సవాల్ అంటే ఛాలెంజెస్. ఓకే, ముందు మీ యేసుని పరలోకం గురించి స్వర్గం గురించి తర్వాత అడగొచ్చు, ముందు భూమి మీద బతకటానికి మంచి భాషనీయమని చెప్పేసి అడుగు, ఇస్తాడు. వచ్చేసిన తర్వాత నేను చాలా హెల్దీగా ఉండేదాన్ని. అస్సలు ఎప్పుడైతే ఆ మాట అన్నాను యేసుక్రీస్తు ప్రభుని, ఆ రోజు నుంచి నాకు బ్లడ్ తగ్గిపోయింది, కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. తర్వాత 24 ఆపరేషన్ అవ్వబోయింది, కానీ ఆపరేషన్ అవ్వలేదు. కానీ అట్లా 24 ఆపరేషన్. ఓహో, అపెండిసైటిస్ 24 అవర్స్ పెయిన్. ఓకే, ఆపరేషన్ కాదమ్మా, 24 అవర్స్ పెయిన్ అంటారు. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి. నువ్వు నిజంగా మళ్ళీ చెప్తున్నా, బిషప్ గారు తల్లిగారు మీకు దండాలండి, 1000 దండాలు. ఏమన్నా డాక్టర్ అవ్వకుండా చేసినందుకు చెప్పు. ఎందుకంటే నీకు పట్టిన జబ్బు ఏంటో తెలుసా? అది ఎంఆర్ఐలో తెలియదు, ఈసీజీలో తెలియదు, సిటీ స్కాన్లో తెలియదు, ఎక్కడ తెలియదు. ఎందుకంటే ఆ జబ్బు పేరు యేసు. ఎందుకంటే నువ్వు యేసుని తిట్టావు కాబట్టే పట్టింది కదా ఈ వ్యవహారం, అది యేసు. పెయిన్ వచ్చింది అంటే హాస్పిటల్ ఉన్న టైంకి ఫుడ్ తినాం కాబట్టి అట్లా పెయిన్ వచ్చింది, స్టోన్స్ వచ్చాయి. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ లో ఏమి లేవంటున్నారు, ఇంటికి వస్తుంటే పెయిన్ వస్తుంది. ఏంటంటే ఎట్లా వామిటింగ్ రావడము, కళ్ళు తిరిగిపోవడము, చాలా విపరీతమైన నొప్పి వస్తుంది. హాస్పిటల్కి వెళ్తుంటే అలా టాబ్లెట్ రాశారు, స్టోన్స్ లేవంటున్నారు. అట్లా తర్వాత మా పక్కన ఒక క్రిస్టియన్స్ ఆంటీ వాళ్ళు ఉంటారన్నమాట. అయితే ఆంటీ ఏమన్నదంటే చర్చికి రా అంటే, నేను చర్చికి రాని, ఏమి రాను, నాకేం కాదు, మా దేవతలు తగ్గిస్తారు కదా అని సవాల్ ఇసిరిదని వాళ్ళకి. కానీ ఎప్పుడు సవాల్ ఇసురావా? అలా ఇసరకూడదు. ఎక్కడ మొక్కినా కూడా నాకు తగ్గలేదు. తర్వాత అనుకోకుండా ఒక పాస్టర్ నన్ను చర్చికి తీసుకెళ్ళింది. అయితే నాకు ఒకటి కోపం ఉండేది. మామూలుగా గుడిలో దేవుడు ఉంటాడు కదా అని అంటారు కదా, అట్లాగే యేసుక్రీస్తు ప్రభు కూడా చర్చిలో ఉంటాడు కదా. నాకు చంపాలంత కోపము, ఎట్లాగైనా సరే దేవుడు కనిపిస్తే చంపాలంత కోపంతో నేను చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులు ఉన్నా. అరే జోషిగా, మొత్తానికి బల్లె ట్రైనింగ్ ఇచ్చావురా. ఏకంగా యేసు ప్రభుని కనపడితే చంపాలనుకుందంట. అసలు లేని క్యారెక్టర్ను ఉన్నాడని నువ్వు చెప్పటం, వచ్చి తన ఏకంగా చంపాలని చూస్తానంటాం. భలే ట్రైనింగ్ ఇచ్చావురా. కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నువ్వు ఇట్లాంటి వీపీ సాక్ష్యం చెప్పించావంటే నేనేమనాలరా? నీకు కానీ మీ క్రైస్తవ సమాజానికి కానీ ఏమన్నా సిగ్గు, శరం, నీతి, లజ్జ, మానం, మర్యాద ఉంటే ఫస్ట్ నిన్ను చెప్పెట్టి కొట్టాలరా. ఇట్లాంటి సాక్ష్యం చెప్పించినందుకు మేం కాదు, వాళ్ళే కొట్టాల. అయితే ఫ్రైడే రోజు తెల్లవారి ఫ్రైడే అనగా పాస్టర్ అక్కడ ప్రార్థన చేసుకొని పడుకుంది. నాకు ఒక చాప్ ఇచ్చారు, నేను పడుకున్న చర్చిలో. పడుకుంటే ఆమె 1 వరకు ప్రేయర్ చేసి పడుకుంది. నేను ఇంకా మంచిగా తిని పడుకుని టాబ్లెట్ వేసి పడుకున్నా. అంటే దేవుడు కనిపిస్తే నాకు ఎట్లాగంటే చంపాలంత కోపంతో చాలా రగిలిపోయేదాన్ని. అయితే అనుకోకుండా ఆ రోజే తెల్లవారు 3 గంటలకు శుక్రవారము పెద్ద క్రాసు, కోటి సూర్యుల కన్నా వెలుగుతో ఒక పెద్ద సిలువ వచ్చి నాలోకి వెళ్ళిపోయినప్పుడు, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. చర్చిలో పడుకున్నావా? పెద్ద తెలిపోయిందా లోపలికి? ఎవరి సిలువ చూసుకున్నావా? చర్చిలో పడుకున్నానంటున్నావు అసలుకే. అంటే అదే మీ చర్చిలో సిలువ, లేకపోతే ఏమన్నా కళ్ళలో వేరే సిలువ ఏమన్నా వచ్చిందని చూసుకున్నావా? ఏం మాట్లాడుతున్నారమ్మా? వినటానికైతే బూత్గా ఉంది. ఒక గంట సేపు
అంటే ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? సిలువ లోపలికి వెళ్ళినప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్సా? బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్. నువ్వు చెప్పిన సిలువ దూరిన దానికి ఈ ఎక్స్ప్రెషన్స్కి సింక్ అవుతున్నా కూడా ఏం మాట్లాడలేనమ్మా. మీ విశ్వాసానికి సంబంధించింది కదా, జనాలే ఊహించుకుంటారులే. కానీ ఆ రోజు ప్రభు నాకు తెలియదు ఆయన అలాగుంటాడని పెద్ద క్రాస్ వచ్చి నాలోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు దాకా తెలియదా ప్రభుత్వం అలా ఉంటుందని? ఇప్పుడు తెలిసిందిగా. మా పాస్టర్ని పిలుద్దామంటే నాకు నోరు రావట్లేదు. అంతేలే. అది చాలా వెలుగుతో కూడింది. నేను ఎప్పుడు అంత వెలుగు చూడలేదు. కోటి తేజస్సు, ఒక కోటి బలుబులు పెడితే ఎంత వెలుగు ఉంటుందో అంత తేజమైనతో ఆయన దేవుడు నాకు తెలియదు, ఒక సిలువ అని తెలియదు. నేను ఆయన కనిపిస్తే చంపాలనే కోపంతో ఉన్నా. కానీ ఆయన రావటం లోపలికి వెళ్ళటంతో ఆగిపోయావు. కానీ ఆయన ఆ సిలువ నాలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు 1 hour నా మాట రాలేదు. చాలా ఇదైపోయాను. ఎక్స్ప్రెషన్స్ చూసా సిలువ లోపలికి వెళ్ళినప్పుడు ఎట్ట పెట్టావు? తర్వాత మార్నింగ్ ఆ పాస్టర్ చెప్దామన్నా కూడా ఇదేదో భ్రమ ఏమి కాదు అని నీరు అనుకొని ఆంటీని ఉండని వెళ్ళిపోతానన్నప్పుడు దేవుడు అక్కడ నాకు ఒక అక్కడ గోడ నుంచి ఒక బ్లడ్ కారడము చూసారన్నమాట. అయితే ఆయన చెప్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, నా కుమార్తె ఇది నీకోసమే, నా చేతులు చూడంటే ఇదంతా గ్యామ్లింగ్ అని చెప్పేసి మళ్ళీ నేను గ్యామ్లింగ్ ఏంటమ్మా అంత తింగరదానిలాగా ఉన్నావు? అంత పెద్ద సిలువ పెట్టినప్పుడు బ్లడ్ రాదా? మరి చిన్న సూది గుచ్చుకుంటేనే వచ్చేస్తుంది. నేను అసహించుకొని మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. తర్వాత తడంగా మళ్ళీ 3వ రోజు వచ్చినప్పుడు ఏంటది? తర్వాత తడంగా మళ్ళీ ఓ సడన్ గానా? ఓకే ఓకే. 3వ రోజు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ అదే బ్లడ్ చూపిస్తున్నారు. బ్లడ్ చూపిస్తుంటే అనకాపల్లి నుంచి ఒక దైవజనుడు వచ్చి నన్ను చూసి ఆయన అంటున్నారు, అమ్మ యేసుక్రీస్తు ప్రభు నేను చాలా ప్రేమిస్తున్నారు, నువ్వు బాప్తిజం తీసుకో అంటే. అవును, అంత ప్రేమించాడు కాబట్టి అంత పెద్ద సిలువ లోపలికి వెళ్ళింది. వెళ్ళిపోతే నాకు మళ్ళీ పెయిన్ వచ్చింది, కిడ్నీలో స్టోన్స్, వామిటింగ్ అయిపోతుంది, కడుపులో తిప్పేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఏమి ఉండట్లేదు. మళ్ళీ చర్చికి వస్తే కొంచెం నిమ్మలం అవుతుంది. అట్లా అనుకోకుండా ఒక దైవజనుడు అక్కడికి వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడి శక్తి బలంగా తాకి పడిపోయాను అనమాట. పడిపోతుంటే నాకు తెలియకుండానే ఆ దేవుని శక్తి అని నాకు తెలియదు. దేవుని శక్తి బలంగా వచ్చి తాకుతారు. పడిపోయిన తర్వాత అమ్మ చాలా మంది బాప్తిజం పొందుకున్న తర్వాత హోలీ స్పిరిట్ పొందుకుంటారు. ఏంటది? చాలా మంది బాప్తిజం పొందుకున్న తర్వాత హోలీ స్పిరిట్ పొందుకుంటారు. హోలీ స్పిరిట్ నేను ప్రామిస్గా చెప్తున్నానమ్మా, ఒక అమ్మాయి మాట్లాడిన పదాలని డీకోడ్ చేయడం కోసం ఒక ఎపిసోడ్ చేయాల్సిన పరిస్థితి నాకు వస్తుందని నేను అనుకోలే. నిజంగా నువ్వు డాక్టర్ అయి ఉంటే నువ్వు మందులు ఏం పేర్లతో రాసేదానివి అనేది ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అమ్మో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. వద్దులే. కానీ నీకు దేవుడు బాప్తిజం తీసుకోముందే దేవుడు అభిషేకించారమ్మా, దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నారంటే నేను అన్నాను పాస్టర్ని, ఒకటే అన్నా, మీరంతా గ్యామ్లింగ్ చేస్తున్నారు, నాకు ఇలాంటివి చెప్పొద్దు. ఇంటర్మీడియట్ అంతా ఇట్లనే అయిపోయింది. అసలు బైపీసీ బాగా చదువుకోవాలి, నాకు హెల్త్ ఇష్యూ వస్తుంది, బ్లడ్ తగ్గిపోతుంది, కిడ్నీలో స్టోన్స్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చర్చికి వెళ్తే సిలువ లేదేమో, అప్పుడు తగ్గి ఉండే అన్ని. అట్లా దేవుడు ఏ నిమిషం కూడా నన్ను వదలలేదు. తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఒరే జోషిగా ఇన్ని కట్లు ఎందుకు పెట్టావు నువ్వు అసలు? అంటే ఎంత రోత మాటలు మాట్లాడుంటుందో సనాతన ధర్మం గురించి అవన్నీ కట్ చేసాడు. అంటే సనాతన ధర్మం గురించే కాదు, అంటే క్రైస్తవ్యం గురించి కూడా ఎంత రోత మాటలు మాట్లాడుంటుందో. ఇందాక విన్నారు కదా, అంటే సిలువ లోపలికి అదే సిలువ వెళ్ళిపోవటం అంటే అది పెద్ద సిలువలు మళ్ళీ. కాబట్టి ఇంకా ఘోరమైన ఏమన్నా ఉండుంటే అవన్నీ కూడా కట్ చేసాడు జోషిగాడు. ఇంకా కట్ చేసి ఉండేవాడే, నిజంగా కట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే 25 నిమిషాల దానిలో ఇట్లా కటింగ్ చేసుకుంటా వెళ్తే 5 నిమిషాల స్టోరీ అయింది. ఆడికి మినిమం 8 minutes కావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఆడు కటింగ్ చేయలేదు అంతే. మళ్ళీ యథాస్థితికి అదే నొప్పి రావడము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము, స్కానింగ్ తీయడము, స్కానింగ్లో ఏమీ లేదమ్మా నీ డబ్బులని వేస్ట్ అంటున్నారు, మళ్ళీ నీళ్ళు ఎక్కువ తాగమ్మా అంటున్నారు. కానీ మళ్ళీ పెయిన్ వస్తుంది, చాలా విపరీతమైన పెయిన్. ఏంటంటే ఒక పెద్ద సిలువ కదా, దానివల్ల అనుకుంటా నొప్పులు. ఒక 10 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ ఒక అరగంట సేపు పడుకోవాలి. మళ్ళీ నేను బైపీసీ చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి, చాలా కష్టం, చాలా భయంకర నొప్పితో మరి ఉన్నప్పుడు మామూలుగా మా వాళ్ళందరూ ఇక్కడికి ఆ గుడికి ఈ గుడికి అన్నీ తీసుకెళ్ళి
ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ రకం నాకు ఒకటి అర్థమైంది. నువ్వు డాక్టర్ అవ్వకపోవటం బిషప్ గారు అమ్మగారిది ఒక్కటే సంకల్పం కాదు, మీ ప్రభువు కూడా అదే వద్దనుకున్నాడు. అందుకనే బహుశా నీకు అంత నెప్పిచ్చేసి నువ్వు డాక్టర్ అవ్వకుండా చేసి ఉంటాడమ్మా. మా వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు, స్కాన్ చూపించారు, అనేక మెడిసిన్ వాడాను, దేవాలయానికి వెళ్ళాము, అన్ని తిరిగాము, కానీ తగ్గట్లేదు. ఏంటంటే 10 నిమిషాలు కూర్చుంటే అరగంట సేపు పడుకోవాలి. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు బయట ఉన్నంతసేపు చాలా పెయిన్, విపరీతం నొప్పి వచ్చేది. తర్వాత మళ్ళీ చర్చికి వెళ్తుంటే తగ్గేది. మళ్ళీ మనకి చర్చ్ వద్దు ఏమొద్దని నేను మళ్ళీ దేవుని దూషించి బయటకు వచ్చేదాన్ని. అట్లా 1 మంత్ అట్లా చాలా విపరీతంతో. కాదమ్మా, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని దూషిస్తున్నావు, మేము నీకంటే 100 రెట్లు ఎక్కువ దూషిస్తా ఉన్నాం. నీకు మొహం మీద ఉమ్మాలనిపించింది అంటున్నావు, మాకు అనిపిస్తుంది అంటున్నా. నీకు చూడంగానే చెంప పగలగొట్టాలనిపించింది అంటున్నావు, నాకు కూడా అనిపిస్తుంది అంటున్నా. నీకు చంపేయాలనిపిస్తుంది అన్నావు, నాకు కూడా అనిపిస్తుంది అన్నా. మరి నీ దగ్గరకు వచ్చి కనపడి నీకు ఇంత పెద్ద సిలువు పెట్టిన యేసయ్యా మరి నా దగ్గరకు వచ్చి ఎందుకు కనపడుతుందా? ఇప్పుడు రూల్ లాగా మాట్లాడుకుంటే యేసుకి నువ్వెంత అవసరమో నేను అంతే అవసరం కదా. మరి నా దగ్గరికి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు యేసు? నీ దగ్గరకు వచ్చి మాత్రం అంత పెద్ద సిలువుని ఎందుకు పంపాడు లోపలికి? మరి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఇట్ మేక్స్ సెన్స్ నా క్వశ్చన్. కానీ ఆన్సరే ఎవడు ఇవ్వలేడు. ఎవడైనా ఇచ్చే దమ్ముంటే ఓ వీడియో చేయండిరా. విపరీతంతో బాధపడి ఇక లాస్ట్కి మా వాళ్ళు అందరూ గుడికి దేవాలయానికి అన్నీ తిప్పారు. ఇక లాస్ట్కి నాకు ఆలోచించుకొని మళ్ళీ చర్చికి వెళ్ళడం జరిగింది. ఒక దైవజనుడు వచ్చారన్నమాట. వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నా పెయిన్ ఒక అన్నిటికీ ఆపి మాట్లాడాలంటే నాకే చిరాగ్గా ఉంది. కానీ అది పెయిన్ కాదు, పెయిన్. పెయిన్ అంటే అల్లో కుడతా ఉంటాయి చూడు, అయ్యి అనమాట. పెయిన్ అంటే నొప్పి. ఒక 3-4 మంత్స్ నుంచి ఎంతో బాధతో ఉన్నప్పుడు ఉన్న బాధ అని ప్రార్థన చేసేగానే నేను కళ్ళు తిరిగి పడిపోయానమాట. ఒరే ఎంత కూలిచ్చి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తున్నావురా జోషిగా నువ్వు? ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళతో అంటే కొంచెం హైఫై సాక్ష్యాలు చెప్పించాలంటే కాస్త డబ్బులు ఎక్కువైనా పర్లా చదువుకున్న వాళ్ళతో చెప్పించు. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళతో చెప్పించేటప్పుడు పొలం గట్టు మీద పని చేస్తుంటే పాము గరిచింది, వెంటనే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే దెబ్బకి ఇసం పామే వచ్చి వెనక తీసుకుని వెళ్ళిపోయింది, ఇట్లా చెప్పించుకోవాలి. ఓకే, ఇలా టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మినిమము డిగ్రీ చదివిన వాళ్ళతోనో పీజీ చదివిన వాళ్ళతోనో మాట్లాడచ్చు. లేకపోతే వీళ్ళు చెప్తున్న ఆ సిలువు దొరటాలు లాంటివి కూడా మాలాంటి వాళ్ళకి సామాన్యులకి అర్థం కావు. మినిమం IAS IPS అలాంటి వాళ్ళకి అర్థం అవుతాయి కదా. తర్వాత నాకు చాలా హృదయంలో ఒక నెమ్మది శాంతి అనిపించిన తర్వాత ఆయన చెప్పారు, యేసయ్య నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడమ్మా, నువ్వు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు బాప్తిసానికి సిద్ధపడంటే ఆ పాస్టర్గా చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 1 వీక్ వచ్చిన తర్వాత మళ్ళీ విపరీతమైన పెయిన్ మళ్ళీ వచ్చేది. ఇక అనుకోకుండా నేను మళ్ళీ చర్చికి వెళ్ళడం జరిగింది. అది యేసు నువ్వు బాప్తిజం తీసుకోకుండా నిన్ను వదిలిపెట్టే అవకాశం లేదు. నిన్ను పట్టుకున్న జబ్బు పేరు యేసు అంట. అది నువ్వు బాప్తిజం తీసుకుంటేనే నీకు ఆ నొప్పులు తగ్గుతాయి. మరి పాస్టర్ అని చెప్తే ఆమె మాకు బాప్తిసం తీసుకోవడానికి మరి అది బాప్తిసానికి దేవుడు సిద్ధపరిచాడు. బాప్తిసం తీసుకున్నాం. కానీ బాప్తిసం తీసుకున్నట్టు మా ఇంట్లో చెప్పలేదు నేను. మరి అక్కడ బాప్తిసంకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు, అంటే అమ్మ నీకు ఎవరన్నా మరి దేవుడి గురించి ఎవరన్నా ప్రెజర్ చేశారా, లేకపోతే నీ ఇష్టపూర్వకంగా నువ్వు తీసుకున్నావు అని అడిగినప్పుడు లేదండి నా యేసుక్రీస్తు ప్రభుని ఒకప్పుడు దూషించాను, కానీ నన్ను కర్మగాలు ఎప్పుడన్నా అవునండి నన్ను ఎవరన్నా ప్రెజర్ చేశారు అని చెప్పావు అనుకో, వెంటనే ఆడెవడమ్మా నిన్ను ప్రెజర్ చేసింది ఆడికి బుద్ధి చెప్దాం రా అని అండో. అప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్ ఏమి ఇస్తారు తెలుసా? తప్పమ్మా అలా ఎవరన్నా ప్రెజర్ చేసినా కూడా ఇట్లా ప్రెజర్ చేస్తే మారుతున్నానని బయట అక్కడ చెప్పమాకు తల్లి అని ట్రైనింగ్ ఇస్తారు. అంతే, అంతకుమించి కూడా ఏమీ లేదు అక్కడ. మొత్తానికి నువ్వు మతం మారితే చాలు, వాళ్ళకి బాప్తిజం తీసుకుంటే చాలు. నువ్వు బలవంతంగా తీసుకుంటే వాళ్ళకేంటి, లేకపోతే ఇంకో ఎంతంగా తీసుకుంటే వాళ్ళకేంటి, ఏం లేదు. కాబట్టి నేను ఇష్టపడి తీసుకుంటున్నాను అని అన్నప్పుడు అది నీటిలో ముంచగానే అయితే నాకు ఒక ఆలోచన ఉండేది ఏంటంటే మా పేరెంట్స్ చెప్పుకుంటా నేను బాప్తిసం సిద్ధపడ్డాను కాబట్టి వాళ్ళు నన్ను ఏమన్నా ఇబ్బంది పెడతారేమని నేను బొట్టు పెట్టుకుందాం అనుకున్నా. ఎప్పుడైతే నీటిలో ముంచారో నన్ను ముంచగానే దేవుని శక్తి బలంగా తాకి నాకు ఆలోచన అంతా తీసేశాడు దేవుడు. తీసిన తర్వాత నేను ఇంక బొట్టు మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండా రక్షించుకున్నాడు. కానీ ఒకటేంటంటే మా ఫ్యామిలీ చాలా భయంకర విగ్రహారాధన. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత మా ఊరు వెళ్ళానమాట. మా మామయ్య కూడా ఇది ఇంకా అందులో వెళ్ళిపోయింది, ఇక తక్కువ క్యాస్ట్లోనే పెళ్లి చేసుకుంటుంది అని భయంకరంగా తిట్టాడు. తిట్టిన తర్వాత నేను చదువుకోవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నువ్వు మా దగ్గర రావద్దు, నీకు మేము కావాలంటే ఆ దేవుని వదిలిరా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నేను యేసయ్య గురించి నా పేరెంట్స్ కూడా వదులుకొని యేసయ్య గురించి జీవిస్తున్నా. ప్రజలు అదే న్యాచురల్ కదా. ఎందుకంటే
లూకాసు వార్త నందు యేసు ఏమి చెప్పి ఉన్నాడు చూడండి. చూస్తున్నారు కదా, లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనమునందు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏం చెప్పాడు మా చెప్తాడు. యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులనైనా ప్రాణాన్నైనా అన్నిటినీ ద్వేషించాల్సిందే. అట్లాంటిది నువ్వు మీ అమ్మ బాబులు వదిలేసుకుంటాంలో గొప్ప వింత ఏమన్నా ఉందా? ఇంతేనా? ఇంకో చోట మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు చూడు. చూస్తున్నారు కదా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనము, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. విన్నారు కదా, అన్నదమ్ముల్ని, అప్పచెల్లెల్ని, కడుపును పుట్టే పిల్లల్ని అందరినీ వదిలేసుకుంటే అంతకి 100 వస్తాయంట. ఇప్పుడు మరి ఒక మొగుడిని వదిలేసుకుంటే 100 మంది మొగుళ్ళని ఏం చేసుకుంటారమ్మా? వద్దు, ఇవన్నీ చెప్పుడు మాటలు, అట్లాంటివి మనకు అసలుకే వద్దు. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని పాస్టర్లు బతికేస్తున్నారు. ఎందుకంటే మీ చేత ఇవన్నీ విడిపింపచేసి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీ ఆదాయాల్ని వాడుకుంటున్నారు, మీ ఆస్తుల్ని వాడుకుంటున్నారు. కావాలంటే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. అందుకే మీరు చర్చిలకి, పాస్టర్లకి మీ ఇళ్ళు, భూములు అన్నీ రాసిచ్చి దొబ్బండి. అప్పుడు మీకు పరలోకమునందు మీరు ఎకరం ఇస్తే అక్కడ 100 ఎకరాలు వస్తాయి. మీరు ఒక ఇల్లు ఇచ్చేస్తే అక్కడ మీకు 100 ఇళ్ళు వస్తాయి. కానీ 100 ఇళ్ళలోనూ కాళ్ళు దక్కుని పడుకోలేరు కదా. కానీ మీ దగ్గర నుంచి దోచుకోవటానికి ఇది బాగుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, మీ అమ్మ బాబుల అదృష్టం నీకు, నువ్వు కొత్త నిబంధనలో మాత్రమే గుర్తుపెట్టుకున్నావు. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలోని 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మీ బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక్కసారి చూడుడి. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను, నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యము వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. ఇప్పుడు మీ అమ్మ బాబులు గనక నిన్ను ఏసొద్దు, బొచ్చొద్దు, మనకి ఇంకే దేవుని చూసుకుందామమ్మా, మన దేవుని మనం ప్రార్థించుకుందాం రామ్మ అని గనక చెప్పు ఉండుంటే నువ్వు వాళ్ళని చంపేయాలి. నీకు ఆ మతోన్మాదాన్ని నేర్పిస్తుంది. నువ్వు అన్నావు చూసావా, నేను ఒకప్పుడు భయంకరమైన మతోన్మాదిని, యేసుక్రీస్తుని కనపడితే చంపేద్దాం అనుకున్నా, చెప్పెట్టు కొడదాం అనుకున్నా అన్నావు కదా. అప్పుడు నువ్వు మతోన్మాదివి కాదమ్మా, అదంతా కట్టు కదా. ఎందుకంటే నీకు ఏ దేవత, ఏ గ్రంథము కూడా వేరే దేవతలను కొట్టమని, తన్నమని, చంపమని చెప్పాలా. కానీ నీ దేవుడు వేరే దేవుళ్ళను పూజిస్తానికి రమ్మంటే వాళ్ళని అవశ్యం చంపేయాలి. ఆ చంపేటప్పుడు వాళ్ళు నీ అన్నదమ్ములైనా, నీ కడుపును పుట్టిన పిల్లలైనా, ఎవరైనా సరే వాళ్ళని చంపేయాలన్నాడు. వాళ్ళ అదృష్టంలో తల్లే, నీకు ఈ వచనం తెలియదో, లేకపోతే నీకు అంత బలం లేకపోయిందో, మొత్తానికి వాళ్ళు బతికిపోయారు. కానీ బైబిల్ దేవుడు మాత్రం నువ్వు ఈ పని చేస్తేనే హర్షిస్తాడు. చూసారా ఎంత భయంకరమైన సాక్ష్యం ఉందో, అట్టుంటుంది. ఆ సిచ్యువేషన్ నా దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళ బాధ, వేదన అన్నీ కూడా నాకు అర్థమయ్యాయి. ఏంటంటే మా వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు యేసయ్య నమ్మితే నువ్వు మా దగ్గరికి రావద్దు, యేసుప్రభును వదిలేసి వస్తేనే మేము చూసుకుంటాం. నువ్వు యేసయ్య అంటున్నావు కదా, నీ యేసుప్రభువే నీకు అన్నీ చేస్తాడు అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. ఏం చేయడం మా మహా అయితే ఆ సిలువు పెడతాడు, అదే లోపలికి, అంతకు మించి ఏం పెట్టడు. ఇంకా పేరెంట్స్ కన్నా ఏంటంటే ఒకప్పుడు ఈ నోటితోనే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, అమెరికా దేవుడు అని తిట్టాను. కానీ ఈ రోజున యేసయ్యలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే తెలుసుకున్నాను, ఏంటంటే ఈ లోకంలో దేవుని కన్నా ఏది కూడా ఎక్కువ కాదు, దేవుడి తర్వాతే పేరెంట్స్ అన్నా. అయితే మా పేరెంట్స్ ఏమన్నారంటే, నువ్వు యేసయ్యను వదిలేసి వస్తేనే మా దగ్గర రా అన్నారు. కానీ సనాతన ధర్మం నువ్వు ఏదైతే మతోన్మాదం అనుకున్నావో అందులో అట్టు ఉండదమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటూ సీక్వెన్స్లో తల్లి దైవంతో సమానం, తండ్రి దైవంతో సమానం ఇలాగే చెప్పారు. కారణం ఏంటంటే నీకు దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం. కానీ నీ నమ్మకానికి కారణం నీ జన్మ, ఆ జన్మకు కారణం నీ తల్లిదండ్రులు. కాబట్టి మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రుల్ని మనం ఆరాధించాలి.
ఆ తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి. ఆ తల్లిదండ్రులలోనే భగవంతుడిని చూడాలి. కారణం భగవంతుడు ప్రతి అణువులో ఉన్నాడు. కానీ ప్రతి అణువులో ఉన్న భగవంతుడు మన జన్మకు కారణమైన వాళ్ళలో కూడా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని కదా మనం గౌరవించుకోవాలి. ఇది కదా సనాతన ధర్మం చెప్తుంది. ఆ మతాన్ని నువ్వు మతోన్మాదం అని నువ్వు మతోన్మాదంలోకి వెళ్ళి దాన్ని మంచి అని ప్రచారం చేస్తున్నావు. చూసావా? సరిదిద్దుకోవాల్సింది నువ్వు ఈ సాక్ష్యం నిజంగా చెప్పావు అంటే ఇంకో 10 మందిని మతం మార్చాలని ఏదో కథలాగా నువ్వు చెప్పావు, లేకపోతే నీకు ఆ జోషిగాడు కూలిచ్చే చెప్పించాడు, నాకైతే తెలియదు. కానీ కట్టుకథలు చెప్పావు. ఈ కట్టుకథల్ని నేను ఎక్స్పోజ్ చేసా. ఇలాంటి కట్టుకథలే ప్రతి సాక్ష్యం కూడా. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, సాక్ష్యాలన్నీ కట్టుకథలే. అందులో ఈ క్రైస్తవులు చెప్తున్న సాక్ష్యాలు ప్రతిదీ కట్టుకథే. ఒక్క సాక్ష్యం కూడా, క్రైస్తవులు చెప్పే ఒక్క సాక్ష్యం కూడా నిజం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరో సాక్ష్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ అమ్మాయికి తొందరగా బుద్ధి రావాలని, ఆ ప్రభు యొక్క నిజస్వరూపం తెలుసుకుని, సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని తిరిగి తన పుట్టింటికి రావాలని, తన స్వధర్మంలోకి వెళ్ళాలని, తన తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. సనాతన ధర్మం మాత్రమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం.